శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మంచి ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మరొక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనంలోని 2వ లైన్ను నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనంలోని 2వ లైను నేను చదువుతున్నాను. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, విశ్వాసి సరి అయినటువంటి మార్గంలో నడచాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే గనక లోకము విశ్వాసులను గుర్తించలేకపోతోంది. అందుచేతనే ఆత్మల రక్షణ ఆధిక్యతను విశ్వాసులు పోగొట్టుకుంటూ ఉంటున్నారు. విశ్వాసి అంతర్యంలో ఆత్మీయమైనటువంటిది ఏది కూడా లేదని ప్రపంచం గుర్తిస్తోంది. విశ్వాసికి అవిశ్వాసికి మధ్య భేదాలు ఉండాలి. క్రైస్తవులు చాలామంది గుడికి వెళ్ళటం ఆత్మీయంగా కనిపించడం చూసినప్పుడు ప్రపంచం మారిపోయింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ప్రపంచం క్రైస్తవ మార్గంలోనికి రావటం లేదు, కానీ క్రైస్తవులు లోకంలో మిగిలిపోతూ ఉన్నారు. ఈ రీతిగా మనం ప్రపంచంలో ఏ మార్పు తీసుకొని రాలేం. దేవుని బిడ్డల యొక్క అపజయాలు కారణం ఇక్కడ కనపడుతుంది. వారు సరిగా జీవించలేక, మాట్లాడలేక, సత్క్రియలు చేయకపోవడం ద్వారా లోకంలో ఉన్న మనుష్యులు అంటే దైవబిడ్డలు చెడిపోవడానికి కారణమైంది. ఒక విశ్వాసి దేవుణ్ణి సరిగా ప్రేమించినట్లయితే ఆయన సంతోషపరిచే క్రియలే చేస్తాడు. విశ్వాసి సత్ప్రవర్తన కలిగి జీవించటానికి కోరుకున్నట్లయితే నీతి మార్గంలో నడుస్తాడు. నీతి మార్గంలో నడిచినప్పుడే విశ్వాసి క్రీస్తు సార్వత్యంలోనికి వెళ్తాడు. సత్యమును అనుసరించి దేవుణ్ణి మహిమపరచువాడిగా కనబడతాడు. అలా జీవించిన వాడే ఈ మాటను నెరవేర్చిన వాడవుతాడు. అప్పుడు దేవుడు తన నీతి మార్గంలో మనలను నిలబెట్టగలుగుతాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయనా, నీ నామమును బట్టి నీతి మార్గంలో నడిపించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా, అవినీతి పరులుగా కాకుండానట్లుగా నీతికరమైన జీవితాన్ని అనుసరించే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.